హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏపీ మ్యాథ్స్ హబ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ వాళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ చాప్టర్ ఏ స్క్వేర్ అండ్ ఏ క్యూబ్ అనే చాప్టర్లో ఫిగర్ ఇట్ అవుట్ 1.2లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది క్యూబ్ రూట్స్ ఆఫ్ 27,000 అండ్ 10,648. ఈ టూ నెంబర్స్కి క్యూబ్ రూట్ కనుక్కోవాలి. ప్రీవియస్ వీడియోలో క్యూబ్ రూట్స్ కనుక్కోవడానికి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లేదా ఎస్టిమేటింగ్ మెథడ్ ఈ టూ మెథడ్స్లో చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ 27,000 వన్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి 2లో కానీ లేదా 5లో కానీ క్యాన్సిల్ చేయొచ్చు. మనకి తొందరగా అయిపోతుంది. ఫస్ట్ 5 తీసుకుందాము. ప్రైమ్ నెంబర్ ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ 5 5s 25. 27లో నుంచి 25 మైనస్ చేస్తే 2 వస్తుంది. 0 దించుకుంటే 20. 5 4 జా 20. మిగిలిన 2 zeros కి 2 zeros. నెక్స్ట్ మళ్ళీ 0 ఉంది కాబట్టి మళ్ళీ 5 టేబుల్లో 5 1s 5. నెక్స్ట్ మనం 4 దించుకుంటే పోదు కాబట్టి 0 పెట్టుకుని 2 నెంబర్స్ తీసుకోవాలి. 5 8 జా 40. 0కి 0. మళ్ళీ 0 ఉంది కాబట్టి 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 5 2s 10. నెక్స్ట్ 8 దించుకుంటే 5 1s 5. 3 వస్తుంది. 0 దించుకుంటే 30. 5 6 జా 30. నెక్స్ట్ మనకి 2 16. 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3లో కూడా క్యాన్సిల్ అవుతుంది. ఈ 3 యాడ్ చేస్తే 9 వస్తుంది కాబట్టి 3 టేబుల్ తీసుకుందాం. 3 7 జా 21. 3 2s 6. నెక్స్ట్ మళ్ళీ ఈ 2 యాడ్ చేస్తే 9 వస్తుంది కాబట్టి మళ్ళీ 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 2s 6. 1 మిగులుతుంది. 2 దించుకుంటే 12. 3 4 జా 12. మళ్ళీ 3 టేబుల్లో 3 8 జా 24. ఇక 8 మళ్ళీ 3 టేబుల్లో పోదు. 2 టేబుల్ చూడాలి. 2 4 జా 8. 2 2s 4. 2 1s 2. సో లాస్ట్ 1 వచ్చే వరకు ఈ ఫ్యాక్టరైజేషన్ కంటిన్యూ చేయాలి. క్యూబ్ రూట్ ఆఫ్ అంటే ఇక్కడ 3 రాసుకోవాలి. క్యూబ్ రూట్ ఆఫ్ 27,000 ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ మనకు వచ్చిన ఫ్యాక్టర్స్ అన్నీ రాసుకోవాలి. 5 3 టైమ్స్, 3 3 టైమ్స్, 2 3 టైమ్స్. స్క్వేర్ రూట్కి మనం 2 నెంబర్స్ని గ్రూప్గా చేసాము. ఇక్కడ క్యూబ్ రూట్ కాబట్టి 3 సేమ్ నెంబర్స్ని గ్రూప్గా ఫామ్ చేసుకోవాలి. 3 సేమ్ నెంబర్స్ అయి ఉండాలి. ప్రతి గ్రూప్ నుంచి ఒక ఫ్యాక్టర్ని తీసుకుంటాం. ఈ గ్రూప్ నుంచి ఒక ఫ్యాక్టర్ 5, ఈ గ్రూప్ నుంచి ఒక నెంబర్ అంటే 3, ఈ గ్రూప్ నుంచి 2. 5 3s 15, 15 2s 30. క్యూబ్ రూట్ ఆఫ్ 27,000 ఈజ్ ఈక్వల్ టు 30. నెక్స్ట్ ఇదే క్వశ్చన్లో క్యూబ్ రూట్ ఆఫ్ 10,648 కనుక్కోవాలి. 10,648 వన్స్ ప్లేస్లో 8 ఉంది కాబట్టి మనం 2తో డివైడ్ చేయొచ్చు. 2 5s 10, 2 3s 6, 2 2s 4, 2 4 జా 8. నెక్స్ట్ వన్స్ ప్లేస్లో 4 ఉంది కాబట్టి మళ్ళీ 2 టేబుల్లో 2 2s 4. 1 మిగులుతుంది. 3 దించుకుంటే 13. 2 6 జా 12. 1 మిగులుతుంది. మరలా 2 దించుకుంటే 2 6 జా 12. 0 వస్తుంది. నెక్స్ట్ 2 2s 4. వన్స్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి మళ్ళీ 2 టేబుల్లో క్యాన్సిల్ చేయొచ్చు. 2 1s 2, 2 3s 2 3s 6, 2 1s 2. ఇక్కడ వన్స్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ అవ్వదు. ఇవన్నీ సమ్ చేసినట్లయితే మనకి 8 వస్తుంది కాబట్టి 3లో కూడా క్యాన్సిల్ అవ్వదు. వన్స్ ప్లేస్లో 5 లేదు కాబట్టి 5లో కూడా క్యాన్సిల్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 7 టేబుల్లో కూడా క్యాన్సిల్ అవ్వదు. 7 మనం చెక్ చేసుకోవడమే. 7 1s 7, 6 వస్తుంది. 3 దించుకుంటే 63. 7 9s 63. ఇక 1 మిగిలిపోతుంది. నెక్స్ట్ 11 చూసుకోవాలి. నెక్స్ట్ ప్రైమ్ నెంబరు. సో మొత్తం 4 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 4 ప్లేసెస్ ఉన్నాయి. యూనిట్స్ ప్లేసు, నెక్స్ట్ హండ్రెడ్స్ ప్లేసు, ఈ 2 యాడ్ చేయాలి. 3 + 1 4. అలాగే వదిలేసిన నెంబర్స్ అంటే సెకండ్ ప్లేసు 4th ప్లేస్లో ఉన్న నెంబర్స్ కూడా యాడ్ చేయాలి. 3 + 1 4. 4లో నుంచి 4 మైనస్ చేస్తే 0. ఆ డిఫరెన్స్ అనేది 0 వచ్చినా లేదా 11 మల్టిపుల్ వచ్చినా 11 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 11 టేబుల్ చూసుకోవచ్చు మనం. 11 1s 11. 2 మిగులుతుంది. 3 దించుకుంటే 23. 11 2s 22. 1 మిగులుతుంది. పక్కనున్న 1 దించుకుంటే 11. 11 1s 11. మళ్ళీ 121 అంటే 11 11s 121. 11 1s 11. సో క్యూబ్ రూట్ ఆఫ్ 10,648 ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 2 3 టైమ్స్, 2 × 2 × 2, 11 3 టైమ్స్, 11 × 11 × 11. 3 సేమ్ నెంబర్స్ని గ్రూప్గా ఫామ్ చేసుకోవాలి. క్యూబ్ రూట్ కాబట్టి 3 ట్రిప్లెట్స్ అంటాం వీటిని. 3 నెంబర్స్ని గ్రూప్గా చేసుకోవాలి. అదే స్క్వేర్ రూట్ అయితే 2 సేమ్ నెంబర్స్ని గ్రూప్గా చేసుకుంటే సరిపోతుంది.
ఈ గ్రూప్ నుంచి ఒక ఫ్యాక్టర్ 2, ఈ గ్రూప్ నుంచి ఒక ఫ్యాక్టర్ అంటే 11. 2 11s 22. క్యూబ్ రూట్ ఆఫ్ 10,648 ఈజ్ ఈక్వల్ టు 22. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. వాట్ నెంబర్ విల్ యూ మల్టిప్లై బై 1323 టు మేక్ ఇట్ ఏ క్యూబ్ నంబర్? ఇది క్యూబ్ నంబర్ కాదు. ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే ఈ 1323 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందో కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1323కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కొని అక్కడ ఏ నెంబర్ అయితే ట్రిపులెట్ రాకుండా 3 times రాకుండా ఉందో చూసుకోవాలి. 1s ప్లేస్లో 3 ఉంది కాబట్టి 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. ఈ 4 యాడ్ చేసినట్లయితే 9 వస్తుంది. 9 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3ని మనం చెక్ చేసుకోవచ్చు. 3 4 జా 12, 1 మిగులుతుంది. 2 దించుకుంటే 12, 3 4 జా 12, 3 1s 3. మరలా ఈ 3 యాడ్ చేస్తే 9 వస్తుంది కాబట్టి మరలా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 1s 3, 4లోంచి 3 మైనస్ చేస్తే 1, 4 దించుకుంటే 14, 3 4 జా 12, 2 మిగులుతుంది. 1 దించుకుంటే 21, 3 7s 21. మరలా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 2s 12, 2 మిగులుతుంది. 7 దించుకుంటే 27, 3 9s 27. ఇక్కడ 3 4 జా 12. నెక్స్ట్ 49. ఇది చూడగానే మనకి 7 7s 49 గుర్తు రావాలి. 7 1s 7. మనకు వచ్చిన ఫ్యాక్టర్స్ రాసుకుందాం. 1323 ఈజ్ ఈక్వల్ టు 3 × 3 × 3 7 × 7. ఇక్కడ మనకి క్యూబ్ రూట్ కనుక్కోవాలంటే ఒక్కొక్క ఫ్యాక్టరు 3 times రావాలి. అంటే 3 ఈక్వల్ ఫ్యాక్టర్స్గా రావాలి. కానీ ఇక్కడ మనకి 7 అనేది 2 times మాత్రమే వచ్చింది కాబట్టి 7తో మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. టు కంప్లీట్ ది ట్రిప్లెట్ అంటే 3 నెంబర్స్ని ఒక గ్రూప్గా చేస్తామన్నమాట. ట్రిప్లెట్ 1 more 7 ఈజ్ రిక్వైర్డ్. వీ నీడ్ 7. 1 more 7, ఇంకొక 7 కావాలి. ఈజ్ రిక్వైర్డ్. సో 1323 విల్ బీ మల్టిప్లైడ్ బై 7 టు మేక్ ఇట్ ఏ క్యూబ్ నంబర్. ఇది క్యూబ్ నెంబర్ అవ్వాలి అంటే 1323 7తో మల్టిప్లికేషన్ చేయాలి. సో 1323 × 7 ఈజ్ ఈక్వల్ టు 9261 వస్తుంది. సో ఇప్పుడు ఈ 9261కి మళ్ళీ క్యూబ్ రూట్ కనుక్కుంటే మళ్ళీ ఫ్యాక్టరైజేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకు వచ్చాయి కదా ఫ్యాక్టర్స్, ఇవే రాసుకుంటాం. ఇంకొక 7తో మల్టిప్లికేషన్ చేసాం కాబట్టి ఇంకొక 7 రాసుకుంటాం. 7 × 7 × 7. సో 3 నెంబర్స్ని గ్రూప్గా చేసినట్లయితే ఈ గ్రూప్ నుంచి ఒక ఫ్యాక్టర్ 3, ఈ గ్రూప్ నుంచి ఒక ఫ్యాక్టర్ 7, 21 వస్తుందన్నమాట. సో మనం మల్టిప్లికేషన్ చేయవలసిన నెంబరు 7. 7తో మల్టిప్లికేషన్ చేస్తే ఈ 1323 పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్, ఎక్స్ప్లెయిన్ యువర్ రీజనింగ్. ఫస్ట్ వన్, ది క్యూబ్ ఆఫ్ ఎనీ ఆడ్ నెంబర్ ఈజ్ ఈవెన్. ఏదైనా ఆడ్ నెంబర్ని మనం క్యూబ్ చేసినట్లయితే వచ్చే నెంబర్ ఈవెన్ నెంబర్ అవుతుందంట. ఇది ఫాల్సా ట్రూనా చెప్పి దీనికి రీజన్ చెప్పాలి. సో ది క్యూబ్ ఆఫ్ ఎనీ ఆడ్ నెంబర్ ఈజ్ ఈవెన్ అన్నాడు. మనం ప్రాపర్టీస్ చెప్పుకున్నాం క్యూబ్ ఆఫ్ ఎనీ ఆడ్ నెంబర్ ఈజ్ ఆడ్ అని. సో ఇక్కడ ఈవెన్ అని ఇచ్చారు కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. రీజన్, క్యూబ్ ఆఫ్ ఎనీ ఆడ్ నెంబర్ ఈజ్ ఆడ్. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనేది ఆడ్ నెంబర్, 3 క్యూబ్ 27 కూడా ఆడ్ నెంబరే. 5 ఆడ్ నెంబర్, 5 క్యూబ్ 125 కూడా ఆడ్ నెంబరే. 7 ఆడ్ నెంబర్, 7 క్యూబ్ 343 కూడా ఆడ్ నెంబరే. నెక్స్ట్ సెకండ్ వన్, దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ క్యూబ్ దట్ ఎండ్స్ విత్ 8. 8తో ఎండ్ అయ్యే పర్ఫెక్ట్ క్యూబ్ లేదు అంటున్నాడు. మనం 2 క్యూబు, 12 క్యూబు, 22 క్యూబు ఇవన్నీ కూడా 8తోనే ఎండ్ అవుతాయి కాబట్టి ఇది ఫాల్స్ అన్నమాట. ఫాల్స్. రీజన్, ది క్యూబ్స్ ఆఫ్ ఆల్ నంబర్స్ ఎండింగ్ ఇన్ 2 లేదా 2 ఇన్ యూనిట్ డిజిట్ ప్లేస్ ఇంటూ ఎట్ ది యూనిట్స్ ప్లేస్ ఎండ్ విత్ 8.
సో యూనిట్స్ ప్లేస్లో 2 కనుక ఉన్నట్లయితే వాటిని క్యూబ్స్ చేస్తే యూనిట్ ప్లేస్లో 8 వస్తాయి. సో 8తో ఎండ్ అయ్యే నెంబర్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8, 12 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1728, 22 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 10,648. 8తో ఎండ్ అయ్యే క్యూబ్ నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ వన్, ది క్యూబ్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ మే బీ ఏ 3 డిజిట్ నెంబర్. 2 డిజిట్ నెంబర్ని క్యూబ్ చేసినప్పుడు ఆ వచ్చే ఆన్సర్లో 3 డిజిట్ నెంబర్స్ ఉంటాయి అంటున్నాడు. సో మనకి 2 డిజిట్ నెంబర్స్ 10తో స్టార్ట్ అవుతాయి. సో 10ని క్యూబ్ చేస్తే ఆన్సర్ 1000 వస్తుంది. అంటే ఎన్ని ఉన్నాయి, మొత్తం 4 డిజిట్స్ ఉన్నాయి. అలానే 2 డిజిట్ నెంబర్స్లో లాస్ట్ది 99. 99ని కనుక క్యూబ్ చేసినట్లయితే మొత్తం 6 డిజిట్స్ వస్తాయి. 970299 ఇది ఆన్సర్. సో 2 డిజిట్ నెంబర్ని క్యూబ్ చేసినప్పుడు 4 డిజిట్స్ నుంచి 6 డిజిట్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి 3 డిజిట్ నెంబర్ వచ్చే అవకాశం లేదు. సో ఇది ఫాల్స్ అన్నమాట. ఫాల్స్. రీజన్, క్యూబ్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ may have 4 digits to maximum 6 digits. నెక్స్ట్ ఫోర్త్ వన్ కూడా ఇలాంటిదే, థర్డ్ సమ్ లాగే. ది క్యూబ్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ మే హ్యావ్ 7 ఆర్ మోర్ డిజిట్స్. 2 డిజిట్ నెంబర్ని క్యూబ్ చేసినప్పుడు 7 కానీ లేదా అంతకంటే ఎక్కువ డిజిట్స్ కానీ వస్తాయి అంటున్నాడు. మనం ఆల్రెడీ పైన చూసాం ఎగ్జాంపుల్లో. 2 డిజిట్ నెంబర్స్ 10తో స్టార్ట్ అవుతాయి, 99తో ఎండ్ అవుతాయి. సో వాటిని క్యూబ్ చేసినప్పుడు 4 డిజిట్స్ నుంచి 6 డిజిట్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది, కానీ 7 లేదా అంతకంటే ఎక్కువ డిజిట్స్ వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా ఫాల్సే. Reason, cube of 2 digit number have at most అంటే మ్యాక్సిమం 6 డిజిట్సే ఉంటాయి. 6 డిజిట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ 99 అన్నిటికంటే లాస్ట్ 2 డిజిట్ నెంబర్ కాబట్టి 99ని క్యూబ్ చేస్తే వచ్చే నెంబర్ 6 డిజిట్సే ఉంది. కాబట్టి 6 డిజిట్సే వస్తాయి, కానీ 7 కానీ అంతకంటే ఎక్కువ డిజిట్స్ కానీ రావు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, క్యూబ్ నెంబర్స్ హ్యావ్ అన్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. క్యూబ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్ కనుక్కుంటే ప్రతి క్యూబ్ నెంబర్కి కూడా ఫ్యాక్టర్స్ ఆడ్ నెంబర్లో ఉంటాయి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 27 తీసుకున్నట్లయితే దీనికి ఫ్యాక్టర్స్ 3 × 3 × 3 అవుతుంది. నెక్స్ట్ 64 తీసుకున్నట్లయితే 4 × 4 × 4. 4ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు, ప్రైమ్ ఫ్యాక్టర్స్గా 2 × 2 × 2 × 2. చూడండి, ఇదొక 4, ఇదొక 4, ఇదొక 4, మొత్తం 6 ఫ్యాక్టర్స్ వచ్చాయి. అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. కాబట్టి క్యూబ్ నెంబర్స్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అన్నమాట. సో రీజన్ ఏంటి అంటే, క్యూబ్ నెంబర్స్ మే హ్యావ్ an odd number, an odd as well as an even number of factors. ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఫాల్స్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, యు ఆర్ టోల్డ్ దట్ 1331 ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. ఈ 1331 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అని తెలుసు. కెన్ యూ గెస్ వితౌట్ ఫ్యాక్టరైజేషన్ వాట్ ఇట్స్ క్యూబ్ రూట్ ఈజ్. ఫ్యాక్టరైజేషన్ చేయకుండానే ఈ 1331 యొక్క క్యూబ్ రూట్ కనుక్కోవాలి. సిమిలర్లీ గెస్ ది క్యూబ్ రూట్ ఆఫ్ 4913, 12167 అండ్ 32768. ఈ 3 నెంబర్స్ కూడా ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కాకుండా వీటి క్యూబ్ రూట్ని గెస్ చేయాలి. సో ఫస్ట్ మనకి ఈ మెథడ్లో చేయాలి అంటే కనుక ఈ క్యూబ్ రూట్స్కి యూనిట్ డిజిట్స్లో ఏ నెంబర్స్ ఉంటాయో ఒకసారి చూద్దాము. ఆల్రెడీ ప్రాపర్టీస్ చెప్పుకున్నాము, ఇంకొకసారి చూద్దాము. యూనిట్ డిజిట్లో 1 ఉన్నప్పుడు క్యూబ్లో కూడా 1 వచ్చింది మనకి. యూనిట్ డిజిట్లో 4 ఉన్నప్పుడు క్యూబ్లో కూడా 4. 5లో యూనిట్ డిజిట్ 5 ఉన్నప్పుడు క్యూబ్ చేసినప్పుడు 5 వచ్చింది. 6 ఉన్నప్పుడు 6 వచ్చింది. 9 ఉన్నప్పుడు 9 వచ్చింది. 0 ఉన్నప్పుడు 0 వచ్చింది. ఇవన్నీ కూడా సేమ్ నెంబర్స్తో ఎండ్ అయినాయి. యూనిట్ డిజిట్స్లో ఏ నెంబర్స్ ఉంటే అవే నెంబర్స్తో ఎండ్ అయినాయి. ఏ నెంబర్స్ 1, 4, 5, 6, 9, 0.
అలాగే యూనిట్ డిజిట్లో 2 ఉన్నప్పుడు 8తో ఎండ్ అయింది, 8 ఉన్నప్పుడు 2తో ఎండ్ అయింది. నెక్స్ట్ 3, 7 కూడా రివర్స్ అనమాట. యూనిట్ డిజిట్లో 3 ఉన్నప్పుడు క్యూబ్ చేసినప్పుడు 7 వచ్చింది, యూనిట్ డిజిట్లో 7 ఉన్నప్పుడు క్యూబ్ చేసినప్పుడు 3 వచ్చింది. సో మనకి ఇవి గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక ఎస్టిమేటింగ్ మెథడ్లో ఈజీగా చేయొచ్చు అనమాట. సో క్యూబ్ నెంబర్లో 7 ఉంటే క్యూబ్ రూట్లో 3 వస్తుంది, క్యూబ్ నెంబర్లో 3 ఉంటే క్యూబ్ రూట్లో 7 వస్తుంది. నెక్స్ట్ క్యూబ్ నెంబర్లో 8 ఉంటే క్యూబ్ రూట్లో 2 వస్తుంది, క్యూబ్ నెంబర్లో 2 ఉంటే క్యూబ్ రూట్లో 8 వస్తుంది. ఇవి మనం గుర్తుంచుకుంటే ఈ 4 ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయొచ్చు. సో మన ఎస్టిమేటింగ్ మెథడ్ ద్వారా క్యూబ్ రూట్ ఎలా కనుక్కోవాలో ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాము. సో ఇక్కడ ఈ 4 ప్రాబ్లమ్స్ కూడా ఆ మెథడ్లో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ 1331 తీసుకుందాము. ఈ 1331ని 2 గ్రూప్స్గా డివైడ్ చేయాలి. To find cube root of 1331, we divide the given number into 2 groups. సో ఎలా డివైడ్ చేయాలి అంటే రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసి 3 నెంబర్స్ని ఒక గ్రూప్గా చేయాలి. తర్వాత ఇక ఎన్ని నెంబర్స్ ఉంటే ఆ నెంబర్స్ ఒక గ్రూప్ అనమాట. సో గ్రూప్ 1లో 331 వచ్చింది. నెక్స్ట్ గ్రూప్ 2లో 1 వచ్చింది. ఇక్కడ గ్రూప్ 2లో 1 అనే నెంబర్ వచ్చింది. సో మనం ఫస్ట్ గ్రూప్లో ఉండే నెంబర్ని తీసుకుందాము. యూనిట్ డిజిట్ ఆఫ్ 331 తీసుకుంటాం. అంటే గ్రూప్ 1లో ఉండే నెంబర్ తీసుకోవాలి. యూనిట్ డిజిట్ ఆఫ్ 331 అంటే 1's ప్లేస్లో ఉండే నెంబర్ అనమాట ఈజ్ 1. సో మనకి 1 కనుక ఉన్నట్లయితే యూనిట్ డిజిట్లో క్యూబ్ రూట్లో కూడా 1 వస్తుంది. We know 1 comes at unit place. ఇక్కడ 1 ఇది 1 comes at units place. యూనిట్స్ ప్లేస్లో 1 ఉన్నట్లయితే దాని క్యూబ్ రూట్లో కూడా when its క్యూబ్ రూట్ ends in 1, క్యూబ్ రూట్ కూడా 1తోనే ఎండ్ అవుతుంది. 1 క్యూబ్ 1, 11 క్యూబ్ 1331 ఇవి చూసాం కదా మనం. సో మనకి క్యూబ్ రూట్లో యూనిట్ డిజిట్ అనేది 1తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ గ్రూప్ 2లో మనకి 1 అనే నెంబర్ ఉంది. గ్రూప్ 2లో 1, ఈ 1 అనేది ఏ నెంబర్స్కి మధ్యలో ఉంటుందో రాయాలి. 1 లైస్ బిట్వీన్ 1 క్యూబ్ అండ్ 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే 8, 1కి 8కి మధ్యలో ఉంటుంది. ఈ రెండిట్లో కూడా మనం చిన్న నెంబర్ తీసుకోవాలన్నమాట. టేకింగ్ లోయర్ నెంబర్, ఈ 2 నెంబర్స్లో చిన్న నెంబర్ తీసుకోవాలి. టేకింగ్ లోయర్ నెంబర్ అదే 10th డిజిట్ అవుతుంది. 10th డిజిట్ ఆఫ్ క్యూబ్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1లోనేమో యూనిట్ డిజిట్లో ఉండే నెంబర్ వచ్చింది, ఈక్వేషన్ 2లో 10th డిజిట్లో ఉండే నెంబర్ వచ్చింది. సో క్యూబ్ రూట్ ఆఫ్ 1331 ఈజ్ ఈక్వల్ టు యూనిట్స్ డిజిట్లో 1, 10th డిజిట్లో కూడా 1. సో క్యూబ్ రూట్ ఆఫ్ 1331 ఈజ్ ఈక్వల్ టు 11. నెక్స్ట్ 4913 ఈ నెంబర్కి ఎస్టిమేటింగ్ మెథడ్ ద్వారా క్యూబ్ రూట్ కనుక్కోవాలి. ఫస్ట్ 2 గ్రూప్స్గా డివైడ్ చేసుకోవాలి. రైట్ నుంచి లెక్కేసి ఫస్ట్ 3 నెంబర్స్ ఒక గ్రూపు, నెక్స్ట్ నెంబర్స్ ఒక గ్రూప్ అనమాట. సో మనకి గ్రూప్ 2లో ఒక నెంబర్ మాత్రమే వచ్చింది. గ్రూప్ 1లో 913, గ్రూప్ 2లో 4 అనే నెంబర్ వచ్చింది. సో 913 ఫస్ట్ గ్రూప్ 1లో ఉండే నెంబర్ తీసుకోవాలి. యూనిట్ డిజిట్ అంటే 1's ప్లేస్ అనమాట. యూనిట్ డిజిట్ ఆఫ్ 913 ఈజ్ 3. యూనిట్స్ ప్లేస్లో ఏముంది? 3 ఉంది. సో 3 ఉన్నప్పుడు మనకి క్యూబ్ రూట్లో 7 వస్తుంది. వీ నో దట్ 3 comes at units place when its cube root ends in 7. 7తో ఎండ్ అవుతుంది. సో యూనిట్ డిజిట్ ఆఫ్ క్యూబ్ రూట్లో యూనిట్స్ ప్లేస్లో యూనిట్ డిజిట్ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 4913 ఈజ్ ఈక్వల్ టు 7. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ గ్రూప్ 2లో ఉండే నెంబర్ తీసుకుందాం. గ్రూప్ 2లో మనకి 4 ఉంది.
ఈ 4 అనేది ఏ పర్ఫెక్ట్ క్యూబ్స్కి మధ్యలో ఉంటుందో రాసుకోవాలి. 4 లైస్ బిట్వీన్ 1 క్యూబ్ అండ్ 2 క్యూబ్, అంటే 1కి 8కి మధ్యలో వస్తుంది 4. అందులో కూడా మనం లోయర్ నెంబర్ తీసుకుంటాం. టేక్ లోయర్ నెంబర్ లేదా లోయర్ లిమిట్. టేక్ లోయర్ లిమిట్. ఆ లోయర్ లిమిట్ మనకి 10th డిజిట్ అవుతుంది అనమాట. 10th డిజిట్ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 4913 is equal to లోయర్ లిమిట్ ఏముంది, 1 ఉంది. సో ఇది ఈక్వేషన్ 2. సో ఫ్రమ్ 1 and 2 క్యూబ్ రూట్ ఆఫ్ 4913 is equal to 1's ప్లేస్లో 7 వస్తుంది, 10's ప్లేస్లో 1 వస్తుంది. సో 17 ఈజ్ ది క్యూబ్ రూట్ ఆఫ్ 4913. నెక్స్ట్ 12,167. దీన్ని కూడా మనం 2 గ్రూప్స్గా డివైడ్ చేసుకోవాలి. రైట్ నుంచి లెక్కేసి ఫస్ట్ 3 నెంబర్స్ ఒక గ్రూపు, నెక్స్ట్ ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ గ్రూప్ 2 అనమాట. గ్రూప్ 1లో 167 అనే నెంబర్ ఉంది, గ్రూప్ 2లో 12 అనే నెంబర్ ఉంది. ఫస్ట్ మనం గ్రూప్ 1లో ఉండే నెంబర్ తీసుకోవాలి. యూనిట్ డిజిట్ ఆఫ్ 167 ఈజ్ 7. 167 ఉంది మనకి. యూనిట్ డిజిట్లో 7 ఉంటే కనుక క్యూబ్ రూట్ అనేది 3తో ఎండ్ అవుతుంది. వీ నో దట్ 7 comes at units place. యూనిట్స్ ప్లేస్లో 7 కనుక వచ్చినట్లయితే when its cube root ends in 3. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, 3 ఉంటే 7 వస్తుంది, 7 ఉంటే 3 వస్తుంది అని. సో యూనిట్ డిజిట్ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 12,167 ఈజ్ ఈక్వల్ టు 3. ఇది ఈక్వేషన్ 1. యూనిట్ డిజిట్లో ప్లేస్ వచ్చేసింది. నెక్స్ట్ గ్రూప్ 2లో ఉండే నెంబర్ తీసుకుందాం. గ్రూప్ 2లో మనకి 12 అనే నెంబర్ వచ్చింది. ఈ 12 అనేది ఏ పర్ఫెక్ట్ క్యూబ్స్కి మధ్యలో ఉంటుందో రాసుకోవాలి. 12 లైస్ బిట్వీన్ 2 క్యూబ్ అండ్ 3 క్యూబ్. 8కి 27కి మధ్యలో వస్తుంది 12. ఇందులో కూడా లోయర్ నెంబర్ని తీసుకోవాలి. టేక్ లోయర్ నెంబర్. ఆ లోయర్ నెంబరే మనకి 10th డిజిట్లో నెంబర్ అవుతుంది. 10th digit of cube root of 12,167 is equal to lower number ఇక్కడ 2 ఉంది. సో ఇది ఈక్వేషన్ 2. ఫ్రమ్ 1 and 2 1 2 ఈక్వేషన్స్ నుంచి క్యూబ్ రూట్ ఆఫ్ 12,167 is equal to 1's ప్లేస్లో 3 వస్తుంది, 10's ప్లేస్లో 2 వస్తుంది. సో 23. నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఇచ్చారు. ఇది కూడా ఎస్టిమేట్ మెథడ్ ద్వారా క్యూబ్ రూట్ కనుక్కోవాలి. ఫస్ట్ 2 గ్రూప్స్గా డివైడ్ చేసుకోవాలి. రైట్ నుంచి కౌంట్ చేసుకుని ఫస్ట్ 3 నెంబర్స్ ఒక గ్రూపు, నెక్స్ట్ ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ అదొక గ్రూప్ అనమాట. గ్రూప్ 1లో ఏ నెంబర్స్ వచ్చాయి, గ్రూప్ 2లో ఏ నెంబర్స్ వచ్చాయో రాసుకోవాలి. గ్రూప్ 1 768, గ్రూప్ 2 32. ఫస్ట్ గ్రూప్లో ఉన్న నెంబర్స్ తీసుకోవాలి. యూనిట్ డిజిట్ తీసుకోవాలి. అది కూడా యూనిట్ డిజిట్ ఆఫ్ 768 ఏముంది ఇక్కడ, 8 ఉంది, ఈజ్ 8. సో 8 కనుక ఉన్నట్లయితే మనకి క్యూబ్ రూట్లో 2 వస్తుంది. వీ నో 8 కమ్స్ ఎట్ ది యూనిట్స్ ప్లేస్. Its cube root ends in 2. So unit digit of cube root of 32,768 is equal to 2. యూనిట్ డిజిట్లో 2 వస్తుంది. నెక్స్ట్ గ్రూప్ 2లో ఉన్న నెంబర్ తీసుకోవాలి. గ్రూప్ 2లో 32 వచ్చింది. ఈ 32 ఏ పర్ఫెక్ట్ క్యూబ్స్కి మధ్యలో ఉంటుందో రాసుకోవాలి. 32 లైస్ బిట్వీన్ క్యూబ్ అండ్ 4 క్యూబ్. 27కి 64కి మధ్యలో 32 వస్తుంది. ఇందులో కూడా మనం లోయర్ నెంబర్ తీసుకోవాలి. టేక్ లోయర్ లిమిట్. ఆ లోయర్ నెంబరే మనకి 10th డిజిట్స్లో వస్తుంది.
10th digit of cube root of 32,768 is equal to lower limit 3 అన్నమాట. ఇది ఈక్వేషన్ 2. ఫ్రమ్ 1 and 2 1 2ల నుంచి క్యూబ్ రూట్ ఆఫ్ 32,768 is equal to యూనిట్స్ ప్లేస్లో 2 వస్తుంది, టెన్స్ ప్లేస్లో 3 వస్తుంది. సో 32 అనేది క్యూబ్ రూట్ అవుతుంది. నెక్స్ట్ 5th ప్రాబ్లం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది గ్రేటెస్ట్, ఎక్స్ప్లెయిన్ యువర్ రీజనింగ్. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4గిట్లో ఏది పెద్దదో, ఎందుకు పెద్దదో రీజన్ కూడా చెప్పాలి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇవి కాన్సెక్యూటివ్ నెంబర్స్. 67 దానికంటే ఒకటి తక్కువ 66. నెక్స్ట్ 43 కంటే 42 ఒకటి తక్కువ అనమాట. ఇవి 2 క్యూబ్స్. నెక్స్ట్ 67 దానికంటే ఒకటి తక్కువ 66. ఈ 2 స్క్వేర్స్. ఇవి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసినట్లయితే ఏ మైనస్ బి చేస్తే 1 వస్తుంది. ఏ ప్లస్ బి అంటే 67 ప్లస్ 66. ఏ మైనస్ బి అంటే 67 మైనస్ 66 1 వస్తుంది ఎట్లాగో. సో ఇంటూ 1 చేసినట్లయితే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 133 వస్తుంది. కాబట్టి ఈ స్క్వేర్స్ అనమాట, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్. ఇది కూడా అంతే సేమ్. 43 ప్లస్ 42 ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేస్తే 1 వస్తుంది. ఈ 2 యాడ్ చేస్తే 85 వస్తుంది. సో ఇక్కడ కూడా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫామ్లో ఉన్నాయి. అయితే దీనికంటే ఇది ఒకటి తక్కువ అనమాట. సపోజ్ మనం దీన్ని ఎన్ అనుకున్నట్లయితే ఫస్ట్ దాన్ని, నెక్స్ట్ది దానికంటే ఒకటి తక్కువ ఉంది, n-1 క్యూబ్. సక్సెసివ్ అంటే కాన్సెక్యూటివ్ క్యూబ్స్ అనమాట. వీటి డిఫరెన్స్ ఫస్ట్ ఈ ఫార్ములాని మనం చేద్దాం. n క్యూబ్ మైనస్ ఇది ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫామ్లో ఉంది. సో ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి అంటే 3n స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ 3ab స్క్వేర్ అంటే 3n. నెక్స్ట్ 1 క్యూబ్ అంటే బీ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ అంటే -1 అవుతుంది. సో మైనస్ తీసేసి రాసినట్లయితే n క్యూబ్ మైనస్ n క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఈ 2 క్యాన్సిల్ అవుతాయి. 3n స్క్వేర్ మైనస్ 3n ప్లస్ 1 అనమాట. సో n అంటే ఫస్ట్ నెంబరు. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ చేస్తే 3n స్క్వేర్ అంటే 3 ఇంటూ 67 స్క్వేర్ మైనస్ 3n అని ఉంది. మైనస్ 3 ఇంటూ n అంటే 67 ప్లస్ 1. సో దీని వాల్యూ కనుక్కున్నట్లయితే మనకి 13,267 వస్తుంది. నెక్స్ట్ సేమ్ ఇది కూడా అంతే, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ లాగే ఉంది. అలాగే కాన్సెక్యూటివ్ నెంబర్స్ 3 ఇంటూ n స్క్వేర్, n అంటే ఫస్ట్ నెంబర్ 43 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 43 ప్లస్ 1. దీన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తే 5,419 వచ్చింది. ఈ 4గిట్లో అన్నింటికంటే ఇదే పెద్దది కాబట్టి ఇది గ్రేటెస్ట్ అనమాట. సో గ్రేటెస్ట్ 1, గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 67 క్యూబ్ మైనస్ 66 క్యూబ్. సో ఈ ప్రాబ్లంతో మనకి ఫస్ట్ చాప్టర్ ఏ స్క్వేర్ అండ్ ఏ క్యూబ్ అనే చాప్టర్ కంప్లీట్ అయింది. ఈ చాప్టర్లో మనకి కాన్సెప్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రాబ్లమ్స్కి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే కాన్సెప్ట్ తెలిసినట్లయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎన్ని ఇచ్చినా మనం చేయగలము, ఈజీగా ఉంటుందన్నమాట. కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ని ఇవ్వండి.